అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు నేను చెప్పబోయే వ్యక్తి పేరు పవన్ కళ్యాణ్. ఇది పేరే కాదు, ఒక శక్తి. సో ప్రజల గుండెల్లో దేవుళ్లాగా ముద్రేసుకున్నారు. సో రియల్ హీరో నుంచి రియల్ హీరో. సో సొంత డబ్బు ఖర్చు పెట్టే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ చూడకుండా ఎంత ఉంటే అంత దాన ధర్మాలు చేసే గొప్ప వ్యక్తుల్లో, నాకు ఇష్టమైన గొప్ప హీరోల్లో పవన్ కళ్యాణ్ గారు టాప్లో ఉంటారు. సో పీ స్టాండ్స్ ఫర్ పవర్, పవర్ఫుల్ పీపుల్. సో పీతో ప్రైమ్ మినిస్టర్, పీతో ప్రెసిడెంట్, ప్రిన్సిపల్, ఫిజిషియన్, లాస్ట్కి మెంటల్ వస్తే కూడా సైకియాట్రిస్ట్, అన్ని పీలే. పీ స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్. అండ్ వీళ్ళ దగ్గర ఉండే నెగిటివ్ ఏంటంటే దయా హృదయం, తొందరగా స్పందిస్తారు. ఉన్న దానం చేస్తే ఓకే, దాంట్లో కొంచెం దానం చేసినా ఓకే. అప్పులు చేసి కూడా దానం చేసే గొప్ప గుణం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఇతను 2 సెప్టెంబర్ 1971, ఈయన బర్త్ నంబర్ 2, డెత్ నంబర్ 2. ఈ 2 వాళ్ళు పీస్ లవర్స్. బట్ తొందరగా నొచ్చుకుంటారు, ఎందుకంటే వీళ్ళకి ప్రేమ ఎక్కువ. సో వీళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు ప్రేమ సరిగా చూపించకపోతే గాజు ముక్క లాంటి వాళ్ళు 2 సాఫ్ట్, సెన్సిటివ్, పాజిటివ్. సో తొందరగా దూరం అయ్యే ఛాన్స్, రిలేషన్స్ బ్రేక్ చేసుకునే ఛాన్స్ 2/2కి చాలా చాలా ఎక్కువ. ఇది ఒకటే డిఫెక్ట్. అది కూడా మనము PAVA అయినప్పుడు డిఫెక్ట్ ఎక్కువ. PAWANKLYN నాన్నగారు మార్చాక పవర్ 50-60 నుంచి 90కి వచ్చేసింది. సో ఈ పవర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. ఇప్పుడు ఆయన ప్రజెంట్ పేరులో, పవన్ కళ్యాణ్ పేరులో 34 నంబర్ ఉంది. 34 అంటే నేమ్, ఫేమ్, మనీ అండ్ గ్రేట్ సర్వీస్. ఇదే 34 నంబర్ మహేష్ బాబులో ఉంది. నేను విన్నాను రీసెంట్గా 5,000 మంది చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్ చేయించారు. సో ఆయన కూడా రియల్ హీరో కాదు, రియల్ హీరో, రియల్ అండ్ ట్రూ హీరో. అంటే మంచి మనసున్న మనుషులు వీళ్ళంతా, లైక్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. వీళ్ళు సంపాదించింది దాన ధర్మాలు చేయడంలో కూడా ముందున్నారంటే ఎంతోమందికి ఆదర్శం. సో 34 వల్ల నేమ్, ఫేమ్ అండ్ పాపులారిటీ. అండ్ పైథాగరస్లో 38 అంటే 2. ఇదే నంబర్ ఎన్టీ రామారావు గారిది 38. అందుకే ఆయన పెట్టిన పార్టీకే సపోర్ట్ చేశారు. చంద్రబాబు 22, ఈయన 2, 22, ఈ 2 రిలేషన్స్. సో ఎంత మనస్ఫూర్తి వచ్చినా మళ్ళా కలుసుకోగలిగారు, ఒక చరిత్ర సృష్టించారు. ప్రజెంట్ హీఈస్ ద డిప్యూటీ సీఎం. సో ఈ నంబర్స్ 2/2లో సీఎం అయ్యే ఛాన్స్ కూడా చాలా వరకు ఉంది. దీనికి ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పేరులో 90% పవర్ ఉంది. దీన్ని 100లో మార్చుకోగలిగింది. అంటే ఈ ప్రజెంట్ పేరులో హెల్త్ ప్రాబ్లం, పర్టికులర్గా బ్యాక్ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువసేపు నుంచోలేరు. ఆ రాంగ్ నెంబర్ ఒక్కటి ఉంది, మిగతా 5 నంబర్లు బాగున్నాయి. సో ఎందుకంటే మనం హీరోలు చేసేటప్పుడు ఎక్కువ మార్పు ఒప్పుకోరు. ఒక్క లెటర్ మార్పే, అంతకన్నా చేస్తే వాళ్ళు వాడరు. సో మనం ఏం చేస్తామంటే కొంచెం కాంప్రమైజ్ అయ్యి కరెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నా స్పెల్లింగ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. నా స్పెల్లింగ్ లాంటి కరెక్షన్లు ఎవరికి రావు. సో నా స్పెల్లింగ్ కరెక్షన్ చూసుకుని అతనికి వచ్చారంటే వాళ్ళు ధైర్యంగా వచ్చిన వాళ్ళు, వాళ్ళకి సింపుల్గానే కరెక్షన్స్ వస్తాయి. సో మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగా గొప్పవాళ్ళు అవ్వాలి అనుకుంటే మీ పేరులో ఏముంది, లేదా మీ పిల్లల పేరులో ఏముంది చెక్ చేసుకొని, రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. పేరులో మంచి నంబర్స్ ఉంటే మీరు లక్కీ. సో ప్రోగ్రామ్ జాగ్రత్తగా విన్నారు కదా. సో నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా కష్టం అవుతుందని ఆఫీస్కి వచ్చి ఫీజు కట్టించుకుంటే పేరు ఎలా ఉంది చెప్తాం. నేను ఆఫీస్ రాకముందే అందరినీ మోటివేట్ చేయాలి. అంటే బాగున్న వాళ్ళకి బాగుందని చెప్తాను, బాగాలే వాళ్ళకి బాగాలేదని చెప్తాను, సపరేట్ చేస్తాను. బాగలేని వాళ్ళని ఐ విల్ ట్రై టు మోటివేట్ టు టేక్ కరెక్షన్స్. సో నా కోరిక ఏమంటే అందరూ మంచి నంబర్స్తో ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. ఒక పేరు ఒకరికి బాగుంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి బాగున్నట్టు, అందరికీ బాగున్నట్టు కాదు. అండర్లైన్ చేసుకోండి. సో మీ పేరు ఎలా ఉంది, సో మీ ఫుల్ నేమ్ ఇలాగే పెట్టాలండి. ఫుల్ నేమ్ పెట్టి వదిలేస్తున్నారు, కాలింగ్ నేమ్ పెట్టడం లేదు. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ స్క్రీన్లో కనబడుతుంది చూడండి, 9951197198, 9951197198.
9198. సెకండ్ నంబర్ 9121685513. 9121685513. స్క్రీన్లో కనిపించే ఏ నెంబర్ కన్నా వాట్సాప్ చేయండి. 24 hours రిప్లై వస్తుంది. ఎస్ఎంఎస్ చేసినప్పుడు నుంచి రిప్లై అని పెట్టకండి. రాత్రి 2 గంటలకు పెడుతున్నారు, 2:30కి వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీకు వాట్సాప్ చేయడానికి పర్మిషన్ ఇస్తున్నాను. నో వాట్సాప్ కాల్స్ ఆర్ నాట్ పర్మిటెడ్. సో మీ పేరు బాగుంటే యువర్ లక్కీ, బాగాలేకపోతే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నట్టుంటారు, అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్లో అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. అండ్ తిరుపతిలో అయితే November 15th మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికే వచ్చి కలుస్తారు. సో November 15th తిరుపతి వస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.